సికింద్రాబాద్‌లో దారుణం. అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని జెప్పేసి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అన్న, బావ కలిసి నడి రోడ్డుపై యువకుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో జరిగిన ఈ సంఘటన. ఒక ఆడియో సంచలనమవుతుంది. ఒకసారైతే ఆడియోనైతే విందాం. అది నాకు అస్సలు అర్థమవుతలే. ఆల్రెడీ ఇంట్లో మాట్లాడిండు, వచ్చి ఇంట్లో చెప్పిండు రావద్దు మళ్ళీ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదేందో నాకు అర్థమవుతలే. మా అక్క కూడా అంటుంది వెళ్ళిపో అని. సో నేను పెట్టాను, నేను ఆయనని చేస్తున్నాను చెప్పి వెళ్ళిపో ఆయన దగ్గరికి అని ఏమో అంటది. వెళ్ళిపో అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజ్ కాదు చంద్రిక వెళ్ళిపోనికి. నేను అది కూడా ఆలోచించాను. ఇప్పుడు నాది కూడా లేదు కదా, నేనేం చేయాలి? అటు లేని ఇటు లేని పరిస్థితులు ఉన్నాను నేను కూడా. ఇప్పుడు నువ్వు తీసుకొని రెడీ ఉన్నావు అంటే నేను నీకు చెప్పినా కదా. ఇప్పుడు అక్క పెళ్ళి ఉంది ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు ఆ పెళ్ళి అవన్నీ పెట్టుకొని ఇంకా నా స్టడీ కాలేదు. ఇంకా అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. నేనేం చేయాలి? నువ్వు అట్లా మాట్లాడతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, మధ్యలో నేను పిచ్చిదాన్ని, నేనేం చేయాలి? అరే ఇప్పుడు మళ్ళీ నన్ను ఏమంటే ఒక మాట చెప్పు నువ్వే. అసలు ఇటు అర్థమైతే నాకు ఇన్ని మనసులు ఏంది ఇప్పుడు ఎట్లా? నాకు అదే అర్థమవుతుంది మరి. అంటే ఎవరైనా నేను చెప్పిరా అలాంటి ఏంది? అసలు ఏం తెలియదు నాకు. నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటున్నావు ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటున్నాను. ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఎవరు ఇప్పుడు డాడీకి? ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావైనా నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అరే మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలేదు కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు, నన్ను ఇట్లా పెట్టమంటారు. అదే నన్ను కూడా ఏం అడగలేడు. మన మీ బావ ఫోన్ చేసి అంటే ముందు ఎన్ని నెలలైనా సరే నాకు ఫోన్ చేస్తున్నాడు. మీ బావ డైరెక్ట్ ఫోన్ చేసి అది అని అడుగుతున్నాయి. ఇప్పుడు అసలు ఏం ఫోన్ చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు పిఎస్లో పోయి కేసు పెట్టి నేను టార్చర్ చేస్తున్నాను చెప్పి పెట్టి సైన్ పెట్టా అంటే ఎట్లా? నువ్వేమనుకున్నావు చెప్పు ఒక మాట. నేను ఎడికైతే అడిగాను నేనున్నా. అంటే ఎడికైతే అడిగంట? ఎడికైతే అడిగి అంటే ఎట్లా అంటున్నావు? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునానే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్న అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. ఏమనుకుంటా నాకు ఏం అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇన్ని మంత్స్ బాగానే ఉన్నాం కదా, ఇన్ని మంత్స్ ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది అట్లా? అదే నాకు కూడా ఫస్ట్ ఇప్పుడు మొన్ననే నొల్లైనప్పుడు ఇంట్లోతో మాట్లాడేది కదా, ఇంట్లోతో మాట్లాడినాక కూడా మళ్ళీ ఏంది ఇది? అదే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. డాడీని అడగవచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్టా అంతే. ఏమని సైన్ పెట్టమంటాడు ఇప్పుడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట. నువ్వు ఉత్తే అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు నిన్న. ఇప్పుడు ఎప్పుడు రేపు తీసుకుని పోతాడంట డాడీ? అరే కనీసం ఏమైనా అయినా సరే మాకైనా ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేసి ఇప్పుడు ఇట్లా ఏంది మళ్ళీ ఎప్పుడైనా చేస్తారు అని చెప్తే మేము మాట్లాడతాం కదా ఏమైంది ఏం కాదు. అట్లా ఏం చెప్పకుండా డైరెక్ట్ ఇట్లా పోయి టార్చర్ చేస్తున్నా అని చెప్పి కేసు పెట్టించండి. నాకు అర్థమవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు అలాంటి ఏంది? ఆ రోజే అన్నారు ఏమని? నేనైతే వదిలా నరసింహమ్మ, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. చంపేశాడు? అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఒరిన తర్వాత దాని నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయినాక నేనైతే అన్న వదిలా నరసింహమ్మ, నేను వదిలా అస్సలు అన్న అయితే వదిలా నేను అనేసి అన్నాడు. నాకు అస్సలు అర్థమవుతలే.